మీ అంచనా ఏంటి? ఇప్పుడు వరకు 5 వచ్చేస్తున్నాయి. ఒక్క బెంగాల్లోనే అంటే డిఫరెంట్గా వస్తున్నాయి. కొన్ని సంస్థలు అటు, కొన్ని సంస్థలు ఇటు, బీజేపీ వర్సెస్ టీఎంసీ అన్నట్టుగా ఉంది. మిగతా 4 రాష్ట్రాల్లో ఫలితం ఎగ్జిట్ పోల్స్ మాత్రం క్లియర్గా ఉన్నాయి. కేరళలో యూడిఎఫ్ అని, పుదుచ్చేరిలో ఎన్డీఏ అని, అండ్ తమిళనాడులో డిఎంకే అని, అస్సాంలో మళ్ళీ బీజేపీ హ్యాట్రిక్ అని ఇట్లా వస్తున్నాయి. సో మీ అంచనా ఏంటి? మీ అబ్జర్వేషన్ ఏంటి? వెస్ట్ బెంగాల్ అనేది చాలా డిఫరెంట్ ఎలక్షన్ అండి. ఇక్కడ కంపేర్ టు 4 రాష్ట్రాల్లో చూసుకుంటే వెస్ట్ బెంగాల్ మీద హై అటెన్షన్ ఉంది అందరికీ కూడా. అయితే ఇక్కడ ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అంతా ఎలా చూడాలి అని అంటే మనం ఇట్స్ మమతా వర్సెస్ మోడీ. దెర్ ఇస్ నో లోకల్ స్టేట్ లీడర్షిప్ ని మమతా మీద కాంపిటేటర్ గా ప్రొజెక్ట్ చేయడంలో బీజేపీ ఎక్కడ ఫెయిల్ అయింది అనేది వాస్తవం. అయితే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏదైతే నార్త్ బెంగాల్ సెగ్మెంట్స్ లో జరిగిన పోలింగ్ గాని చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే అక్కడ కొంచెం బీజేపీ అనేది బాగా ఫలితాలు తెచ్చుకోగలుగుతుంది అనేది ఒక అంచనా ఉంది. అది యావరేజ్ గా 80 to 84 బిట్వీన్ ఫస్ట్ ఫేజ్ లోనే బీజేపీకి అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది గతంలో 2021లో జరిగిన ఎలక్షన్స్ లో కూడా బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది నార్త్ బెంగాల్. అవును. ఇప్పుడు ఏదైతే వెస్ట్ బెంగాల్ సౌత్ బెంగాల్ లో నడుస్తుందో ఈ 24 పరగనాస్ కావచ్చు, హౌరా కావచ్చు, లేకపోతే ఈ డామినెంట్ ఆఫ్ కల్కతా, ఈ బేస్ లో జరిగేదంతా కూడా ఏంటంటే మమతా టీఎంసీకి చాలా పట్టున్న నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఇక్కడ అందరు అంచనా ఏంటంటే ఎస్ఐఆర్ తర్వాత ఈ ఓట్స్ అనేవి డిలీషన్ జరిగినాయి కాబట్టి మమతా బెనర్జీ తాలూకా ప్రాస్పెక్ట్స్ దెబ్బతింటాయి అనేది నేచురల్ గా అందరూ ఊహించేది. అయితే ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు జనరల్ గా ఎలా ఉంటది అంటే 100 ఓట్లు ఉండేటప్పుడు వాడు ఎస్ఐఆర్ రివిజన్ జరగక ముందు ఎలా ఉండేది అంటే ఈ 100 ఓట్లు కూడా వేరే వాళ్ళు కూడా దొంగ ఓట్లు కూడా వేసినా కూడా 80%, 90% చూపించే అవకాశాలు ఉండేవి. దొంగ ఓట్లు వేరేసిన తర్వాత రియల్ ఓటర్సే కదా ఓటేస్తారు. ఈ రియల్ ఓటర్స్ కూడా ఓటేసే దగ్గర ఏంటంటే యావరేజ్ గా ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి మన అబ్జర్వేషన్స్ ప్రకారం 6% ఆఫ్ న్యూ ఏజ్ ఓటర్స్ అనేవి ఇక్కడ జాయిన్ అయ్యారండి. ప్రతి కాన్స్టిట్యున్సీకి యావరేజ్ గా 14,000 కొత్త ఓటర్లు అనేవి బెంగాల్లోనే కాదు యావరేజ్ స్టేట్స్ లో కూడా యావరేజ్ గా ఉంటారు. ఈ కొత్త ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అనే విషయం అనేది మనం గమనిస్తే మేము కొంత ప్రాస్పెక్ట్స్ మార్నింగ్ నుండి డిఫరెంట్ పీపుల్ తో సోర్సెస్ తో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే బెంగాలీ హిందూస్ కూడా దే స్ప్లిట్టెడ్ దెమ్సెల్ఫ్. ఇప్పుడు మనం ఏమనుకుంటాము ముస్లింస్ అందరూ కూడా మమతా బెనర్జీ వైపు నిలబడతారు, లేకపోతే ఇంకో హుమయూన్ కబీర్ వైపు ఉంటారు, అసదుద్దీన్ ఓవైసీ స్ప్లిట్ చేస్తాడు అనుకున్నాం కానీ బట్ ఇక్కడ ఆ ఫార్ములా లేదు. బెంగాలీ హిందూస్ లో కూడా ఏంటంటే ఒక స్ప్లిట్టెడ్ ఫార్ములా వచ్చింది. మమతాను కోరుకునే వాళ్ళు ఉన్నారు, యావరేజ్ గా మోడీ కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మేజర్ గా మీరు గతంలో చూస్తే హై టెన్షన్ ఇష్యూస్ ఇక్కడ జరిగినాయి. కల్కటా సరౌండింగ్స్ లో మెడికల్ కాలేజ్ అమ్మాయి రేప్ గానీ, ఉమెన్ సేఫ్టీ ఇష్యూస్ గానీ, అన్ఎంప్లాయ్మెంట్ గానీ మమతా బెనర్జీ గవర్నమెంట్ సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంది. 15 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉన్న తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది నేచురల్ గా ఉంటది. అయితే ఇక్కడ మమతా జీదీ చేసిన తప్పు ఏంటి అని అంటే మీ నందిగ్రామంలో ఎప్పుడైతే ఒక టాటా సింగూర్ లో టాటా వాళ్ళ మీద ఒక ఉద్యమం